హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు అంటూ విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, ఆయనను ఓడిస్తానని చెప్పాను, ఓడించాను. పార్లమెంట్లో బారాసుకు గుండు సున్నా వస్తుందని చెప్పాను, వచ్చేలా చేశాను. వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్కు చెప్తున్నా, మీ పార్టీని మళ్ళీ మొలవనివ్వను. మా కార్యకర్తల పౌరుషమా, మీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో 80 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. 4601 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధి బాధ్యత మాదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్లో 4 ఎయిర్పోర్టులు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్, మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వరి వేసుకుంటే ఊరే అని ఆనాడు కేసీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది. స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో ఇంత పంట ఎప్పుడూ రాలేదు. మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్లా అని నేను కేసీఆర్ను అడుగుతున్నా. అసెంబ్లీకి రండి, అన్ని విషయాలు చర్చిద్దాం అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ర్యాంపుపై నడుస్తూ ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తీన్మార్ మల్లన్న, బట్టి విక్రమార్క, కడియం కావ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనం ఈ చిత్రంలో చూడొచ్చు. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు అంటున్న హైకోర్టు. ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు. హైకోర్టు ధర్మాసనం తీర్పు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెల్లడించింది. అయితే జీవో 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తి అయిన ఉద్యోగులకు కొనసాగించాలని, వారిని తొలగించరాదని తీర్పులో పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఒప్పంద ప్రతిపాదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10Aను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం ఈ తీర్పునిచ్చింది అంటూ ఒక న్యూస్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నందకుమార్, రేపటి నుంచి లోక్ మంథన్, హైదరాబాద్ శిల్పారామం వేదికగా ఈ కార్యక్రమాలు. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధోమథనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు లోక్ మంథన్ 2024 నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గౌహాటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడి కాన్స్టిట్యూషన్ క్లబ్లో
ప్రజా ప్రవాహ్ సమన్వయకర్త నందకుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు కిషన్ రెడ్డి. బ్రెజిల్లోని రియో డి జెనెరోలో G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్తో నరేంద్ర మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ. పలు దేశాధినేతలతోనూ ప్రధానమంత్రి భేటీ. స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పోలింగ్కు ముందు ఓటుకు నోటు రగడ. భారతీయ జనతా పార్టీ నేత 5 కోట్లు పంచారన్న బీవీఏ. పాల్ఘాట్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కేసీఆర్ కాస్కో, మళ్ళీ మీ పార్టీని తెలంగాణలో మొలవనివ్వను అంటూ కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్న సీఎం రేవంత్ రెడ్డి. నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజాం. అసెంబ్లీకి రా, నువ్వు చేసిందేందో మేము చేస్తున్నదేందో తేలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగమాగం చేసినావు. 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు. ఈ అప్పులకే 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కబెట్టిస్తాం. చివరి రక్తపు బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్ట సర్దుకొని గుజరాత్కు వెళ్ళిపో. తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. వరంగల్లో విజయోత్సవ సభ, కాళోజీ క్షేత్రం ప్రారంభోత్సవం. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైజాం అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ రా అసెంబ్లీకి, చర్చ పెడదాం. నువ్వే టైం చెప్పు, నువ్వు చెప్పినట్లే అసెంబ్లీ పెడదాం. ఓడిపోగానే ఇంట్లో పోయి పంటావా? ఇదా ప్రతిపక్ష నాయకుడంటే? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడంటే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ చేస్తున్న కుట్రలేమిటో, కుతంత్రాలు ఏమిటో తనకు తెలుసునని, వాటిని ఎలా తిప్పికొట్టాలో విరుగుడు ఏందో కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. హనంకొండ హేగ్రీవాచారి గ్రౌండ్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబులు వేస్తాం అంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హెచ్చరిక. అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా. అణ్వస్త్ర దేశాల సహాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క. మిత్ర దేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్ అంటూ ఒక న్యూస్. 83.64 లక్షల ఇళ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తి అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,331 ఇళ్లలో సర్వే కంప్లీట్ అయింది అని ఒక వార్త. సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై రిజిస్టర్లో సంతకం చేసే పద్ధతికి ఎండ్ కార్డు పడనుంది అంటూ ఒక న్యూస్. వరంగల్లో 100 కోట్ల బంగారం చోరీ. ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు. గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి లోనికి. అలారం సిస్టమ్ డ్యామేజ్, సీసీటీవీ ఫుటేజీ అపహరణ. విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి. వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంకులోని లాకర్లో ఉంచిన 10 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైంది. గ్యాస్ కట్టర్ సహాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు
లాకర్లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. దీంతో బ్యాంక్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది అంటూ ఒక న్యూస్. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టివేస్తున్న హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం. భవిష్యత్తులో రిక్రూట్మెంట్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని హైకోర్టు ఆర్డర్. 100 కోట్ల సైబర్ స్కామ్. చైనా వ్యక్తి అరెస్ట్. వాట్సాప్లో ఆన్లైన్లో స్టాక్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం. ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీలో పెట్టుబడి. మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు అంటూ ఒక న్యూస్. సైబర్ నేరగాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు కాబట్టి వారి వలలో ఎవరు పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని మనము హితవు పలుకుదాం. ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగులు. మాల్స్, పెట్రోల్ బంకులు, మార్కెట్లు, స్టేడియాలు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు. రెడ్కోకు సిఫారు చేసే యోచన. పీపీపీ పద్ధతిలో భూసేకరణ, ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో జాగాల్లో ఏర్పాటుపైన దృష్టి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ పాలసీ అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించింది. హైదరాబాద్లోని సెక్రటేరియట్ స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంక్స్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్ స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రవాణా శాఖ ఆలోచిస్తుంది. ఇకపై జిల్లాలో అయితే కలెక్టరేట్లు, మార్కెట్లు, కమిటీలు, పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రభుత్వ ప్రైవేటు సంస్థల జాగాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మహారాష్ట్రలో ఈరోజే పోలింగ్. 288 సీట్లలో 4,000 మందికి పైగా పోటీ. రాష్ట్రంలో 9.70 కోట్ల ఓటర్లు. జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. ఎన్నికల రాష్ట్రాల్లో 1000 కోట్లు సీజ్ అంటూ ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాం. G20 ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం అంటూ ఇంకొక న్యూస్. ఇందిరాగాంధీ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. దేశ తొలి మహిళా ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులు అర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించుకునే జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటంతో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశ ప్రజలకు మేలు చేసే ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం కొనియాడారు. పేదలు, మహిళలు అభ్యున్నతికి ఇందిరమ్మ విశేష కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. భారతీయ శక్తికి మహిళలే ప్రతీకలు అన్న ఇందిరాగాంధీ మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతను అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాల్లో ఒకటని ఆయన తెలిపారు. ఇందిరమ్మ జయంతి రోజునే 22 జిల్లాల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిరా మహిళా శక్తి భవనాలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడంలో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కూడా మాస్టర్ ప్లాన్ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు ఈ చిత్రంలో చూడొచ్చు. 2వ రాజధానిగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద నగరమని, సగం తెలంగాణలో సమానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్లని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2వ రాజధానిగా ఓరుగల్లును అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం దాదాపు 6,000 కోట్లు కేటాయించామని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని సీఎం ప్రకటించారు. కాకతీయులు పాలించిన వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వరంగల్లో దశ మారిపోతుందని, పరిశ్రమలు అందుబాటులోకి వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్టు ఉందని, ఏపీలో కూడా 5-6 చోట్ల విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. కానీ తెలంగాణలో కేవలం హైదరాబాద్లో ఎయిర్పోర్టు ఉందని, రాష్ట్రంలోని కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం తదితర
ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. కాగా అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను రిలీజ్ చేశారు. కిషన్ రెడ్డి గుజరాత్ వెళ్ళిపో అంటూ కిషన్ రెడ్డిపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గుజరాత్లో సబర్మతి నది ప్రక్షాళన చేపడితే మోదీని గొప్ప పని చేశావంటూ చప్పట్లు కొట్టే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో మూసి పునరుజ్జీవానికి మాత్రం అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై నేను ప్రశ్నిస్తే సోనియాకు గులాంవా అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ. తెలంగాణలోని 4 కోట్ల బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా తక్కువే అవుతుంది. అది అవమానం కాదు, ఆత్మ గౌరవం. ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కునేందుకు రా, ఆమె కాళ్ళు కడిగి మనమిద్దరం నెత్తి మీద చల్లుకుందాం అని కిషన్ రెడ్డికి సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి అపహాస్యం చేసిన ద్రోహి నరేంద్ర మోదీ అని ఆయనకు గులాంలా ఉండే కిషన్ రెడ్డి గుజరాత్కు వెళ్ళిపోవాలని తెలంగాణలో ఉండే అర్హత కిషన్ రెడ్డికి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బతికే అర్హత కోల్పోయావు, తట్టా పొట్టే సర్దుకొని గుజరాత్ వెళ్ళి గులాంగిరి చేసుకో అని కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు, ఫైర్ అయ్యారు. మహిళా శక్తి స్టాళ్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి పక్కన మంత్రులు సీతక్క, కొండా సురేఖ చిత్రంలో చూడొచ్చు. కాళోజీ జయశంకర్ సార్ను కేసీఆర్ పట్టించుకోలే. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కాళోజీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన కాళోజీ కళాక్షేత్ర పనులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయిండు? మహానీయుని పేరుతో ఉన్న కళాక్షేత్రాన్ని ఏళ్ల తరబడి ఆయన పట్టించుకోలేదు. మేం పట్టుబట్టి పెండింగ్ ఫండ్స్ మొత్తం ఇవ్వడం ద్వారా పనులను త్వరతగిన పూర్తి చేశాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉన్న సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అక్కంపేటకు కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. జయశంకర్ సార్పై గౌరవంతో మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా ప్రకటించాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సిరిసిల్లాలో నిర్మించిన ఎస్సీ బిల్డింగ్ ఓపెనింగ్, గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు. భారీ జన సమీకరణపై జిల్లా నేతల దృష్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొత్త భవనాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ జూ, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకొని ఆ తర్వాత 76 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత మేడ్మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు రోడ్ల విస్తరణ పనులు పునాదిరాయి వేస్తారు. అలాగే మెడికల్ కాలేజీ, హాస్టల్, అన్నసత్రం, కోనరావుపేట మండలంలో హైలెవెల్ బ్రిడ్జ్ 3 కోట్లతో చేపట్టిన డ్రైజీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 26 కోట్లతో నిర్మించిన ఎస్సీ బిల్డింగ్, 1.45 కోట్లతో వేములవాడలో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్, 4.80 కోట్లతో కట్టిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. కుర్చీ వేసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఎక్కడా అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నలు. రాష్ట్రంలోని మహిళలందరినీ మహాలక్ష్ములుగా మార్చి వారిని పూజించేలా చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మహిళా సంఘాలకు ఏడాదిలోపు 25,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. గత బీఆర్ఎస్ సర్కారు ఆ రుణాలను గాలికి వదిలేసింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని బట్టి చెప్పారు. ఆయన వరంగల్ సభలో తెలిపారు. వడ్డీ లేని రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో ముందుగా వెళ్తున్నామని చెప్పారు. వరంగల్లో కుర్చీ వేసుకొని కూర్చుని అభివృద్ధి చేస్తానని, ప్రజలు దావత్ ఇవ్వాలని
నాడు కేసీఆర్ చెప్పిండు, కానీ ఆయన ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వలేదు. దావత్ ఇద్దామంటే ఆయన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారంటూ ప్రజాప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చినవన్నీ చెప్తే ఆ నాయకుల కళ్ళు తిరుగుతాయి అని పేర్కొన్నారు. 6,000 కోట్లతో మహానగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో వడ్లు. కాళేశ్వరం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బయలైంది అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వ్యవసాయానికి బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించాం. రైతులు శాస్త్రవేత్తలకు ఇందిరాగాంధీ పురస్కారాలు ప్రదానం అంటున్న బట్టి. ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వడ్ల దిగుబడి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే ఈ ఘనత సాధ్యమైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలకులు దూరదృష్టిలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం పీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి బట్టి విక్రమార్క అతిగా హాజరై ఆదర్శ రైతులకు, శాస్త్రవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి రిలీజ్ చేశారు. అనంతరం బట్టి మాట్లాడుతూ, కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఇప్పుడు బట్టబయలు అయిందని, కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోయినా ఈసారి వరి ఉత్పత్తి పెరగడానికి ఆనాటి కాంగ్రెస్ పాలకుల ప్రాజెక్టుల నిర్మాణమే ఇందుకు నిదర్శనం అని బట్టి విక్రమార్క తెలియజేశారు. కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం అంటున్న మల్రెడ్డి రంగారెడ్డి. గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నిండా ముంచిందని, కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్వరలోనే ఈడీ విచారించనున్నదన్నారు. వాళ్ళ చిట్టా తన దగ్గర ఉందని, త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. మంగళవారం సీఎల్పీలో మల్రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ బదనాం చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తే పుట్టగతులు ఉండవనే కేటీఆర్ నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారని కేటీఆర్పై మండిపడ్డారు. మనం అంబేద్కర్ దారిలోనే నడవాలి అంటున్న వివేక్ వెంకటస్వామి. ముషిరాబాద్లో డిసెంబర్ 1న జరిగే సింహ గర్జన కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ వెంకటస్వామి చిత్రంలో చూడొచ్చు. పార్టీల్లో మాలలపై చర్చ ఎందుకు జరగదు? వివేక్ వెంకటస్వామి. మాలల సింహ గర్జన సభకు తరలి రావాలని పిలుపు. ఇందిరమ్మకు ఘన నివాళి. ఇండియా ప్రధానిగా ఇందిరమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానిగా ఇందిరాగాంధీ నిత్యం దేశ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించేవారన్నారు. దేశాన్ని బీదతరం నుంచి డెవలప్మెంట్ నేషన్గా చేయడంలో ఆమె ఎంతో కృషి చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యమా అంటూ విమర్శలు చేస్తున్న కేటీఆర్. నిజ నిర్ధారణకు వెళ్లిన వారిని సర్కార్ ఎందుకు అడ్డుకుంటున్నది అంటున్న కేటీఆర్. లగచెర్లలో అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండకు దిగిన ప్రభుత్వం పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజ నిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తుందన్నారు. సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధమా? కొడంగల్లో ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? లేదంటే లగచెర్ల చైనా బార్డర్లోని కల్లోలిత ప్రాంతమా? 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కొడంగల్కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కానీ మీరెంత దాచే ప్రయత్నం చేసినా నిజం దాగదు. ఇప్పటికే లగచెర్లలో కాంగ్రెస్ సర్కార్ కిరాతకం ఢిల్లీకి చేరింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే కాంగ్రెస్ సర్కారు తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్టే లెక్క. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు సర్కారు క్షమాపణలు చెప్పాలి. లగచెర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీలోని అపార్ట్మెంట్లో 20 కిలోవాట్ల విద్యుత్ వినియోగం దాటితే ఆ అపార్ట్మెంటు వాసులే సొంతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో
తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని హరీష్ రావు విమర్శలు చేశారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ 10 నెలల పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే వరంగల్లో విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మండిపడ్డారు. జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని అపజయోత్సవాలని మంగళవారం ప్రకటనలో విమర్శించారు. వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది? డిక్లరేషన్లో ఇచ్చిన మొదటి హామీ 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. 15,000 రైతు భరోసాకు దిక్కులేదు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12,000 రూపాయలు ఏమైనాయి? 10 ఎకరాల పంటలకు ఇస్తామన్న బోనస్ను బోగస్ చేసిండ్రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇందుకేనా విజయోత్సవ సభ అని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఏర్పడింది. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ తాతల వరకు అందరినీ సక్సెస్ఫుల్గా రోడ్డు మీదకు తెచ్చిండ్రని హరీష్ రావు మండిపడ్డారు. నమ్మి ఓటేసినందుకు నట్టెట ముంచారని ఫైర్. అధికారంలోకి వచ్చి ఏడాదైందని ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చురకలు అంటించారు. అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 10 నెలల పాలనలో రేవంత్ నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదని హరీష్ రావు మండిపడ్డారు. లగచెర్లకు వెళ్లిన మహిళా సంఘాల నేతలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేయండి. మున్సిపల్ కమిషనర్లకు సిడిఎంఏ ఆదేశం. 14 లక్షలకు 15% క్లియర్ కావడంపై ఫైర్. షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరిక. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ త్వరగా క్లియర్ చేయాలని మున్సిపల్ కమిషనర్లు సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి ఆదేశించారు. 143 మున్సిపాలిటీలకు 14,80,000 అప్లికేషన్లు రాగా అందులో కేవలం 15% మాత్రమే పూర్తవడం ఏమిటని అధికారులను నిలదీశారు. ఈ మేరకు టీకే శ్రీదేవి ఇటీవల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంత తక్కువ పూర్తి కావడంతో సిడిఎంఏ తీవ్రంగా ఫైర్ అయినట్లు మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు. సమగ్ర సర్వేలో బిజీగా ఉండడంతో పాటు టెక్నికల్ సమస్యలు, సిబ్బంది కొరత వల్ల ఆలస్యం అవుతున్నట్లు సిడిఎంఏకు కమిషనర్లు తెలిపారు అంటూ ఒక న్యూస్. లగిచెర్ల దాడి కేసులో సురేష్ సరెండర్. కొడంగల్ కోర్టులో లొంగుబాటు. కలెక్టర్పై దాడి కేసులో ఏటు 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి. 6 బృందాలతో 8 రోజుల పాటు గాలించిన దొరకని నిందితుడు. దాడి తర్వాత పారిపోయేందుకు పక్కా ప్లాన్. వికారాబాద్ జిల్లా లగచెర్ల దాడి ఘటనలో కీలక నిందితుడైన భోగమోని సురేష్ రాజ్ మంగళవారం కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. దాడి తర్వాత గత 8 రోజులుగా సురేష్ తప్పించుకొని తిరిగాడు. బీఆర్ఎస్ లీడర్లే సురేష్కు షెల్టర్ ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్ల ఆధ్వర్యంలో కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ ముందు సరెండర్ అయ్యారు. అడ్వకేట్ శరత్ కుమార్ దాఖలు చేసిన సరెండర్ పిటిషన్ను జడ్జి పరిశీలించారు. సరెండర్కు అనుమతిస్తూ సురేష్ను జ్యుడిషియల్ రిమాండ్కు అప్పగించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాల మేరకు భోమ్రాజ్పేట్ పిఎస్ పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి సంగారెడ్డి జైలుకు తరలించారు. మరో 2 నిందితులు కూడా అరెస్ట్. సురేష్ లొంగిపోగా ఈ కేసులో 38వ నిందితుడైన నీరటి సురేష్, 55వ నిందితుడైన నార్ల హనుమంతును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని కూడా జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉండగా మిగిలిన నిందితులంతా సంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి A1 కాగా భోగమోని సురేష్ రాజ్ A2గా ఉన్నాడు. రిమాండ్ డైరీలో ఇప్పటివరకు 70 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 28 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై బుధవారం విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు అంటూ న్యూస్. ఢిల్లీ పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో స్కూళ్లు బంద్ చేశారని, రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ విరివిగా వినియోగించాలని కోరారు.
ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని కోరారు. హైబ్రిడ్ వాహనాలకు కూడా పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. కమర్షియల్ ఇన్కంపై సింగరేణి ఫోకస్. కొత్తగూడెం ఎంజీ రోడ్లో పాతబడిన సింగరేణి షాపులు, వాటి స్థానంలోనే షాపింగ్ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ నిర్మించనున్నది. 10 పెట్రోల్ బంకుల ఏర్పాటుపైన కసరత్తు. వ్యాపార విస్తరణలో సంస్థ అధికారులు బిజీ. సర్కార్ ప్రోత్సాహంతోనే అంటున్న సింగరేణి సిఎండి. సింగరేణి సంస్థ కమర్షియల్ ఇన్కమ్ పెంచుకునేందుకు షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా 10 చోట్ల పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. బొగ్గు తవ్వకాలతో పాటు ఇటీవల కాలంలో సింగరేణి ఇతరత్ర వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మోడర్న్ మల్టీప్లెక్స్ల నిర్మాణాలకు ఎస్టేట్, సివిల్ సర్వే ఆఫీసర్లతో మేనేజ్మెంట్ తెప్పించే పని నిమగ్నమైంది. కొత్తగూడెం గోదావరిఖని ఏరియాలో ఎక్కువగా ఇప్పటి వరకు బొగ్గు తవ్వకం, అమ్మకాలకే పరిమితమైన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం వ్యాపార విస్తరణపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇథనాల్ తయారీపైన ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగూడెం గోదావరిఖని ఏరియాల్లో భారీగా షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలపై సిఎండి బలరాంకు గతంలోనే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విన్నపించారు. కొత్తగూడెం టౌన్ ఎంజీ రోడ్లో సింగరేణి పాత షాపులను కూల్చివేసి కొత్తగా 2 ఫ్లోర్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను సంస్థ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో మల్టీప్లెక్స్ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. అందుకు సంబంధించి సర్వే ఆఫీసర్లతో సింగరేణి ఎస్టేట్స్ ఆఫీసర్లు మాట్లాడి ప్లాన్లు రూపొందిస్తున్నారు. రైల్వే స్టేషన్ సెంటర్లో సింగరేణి సూపర్ బజార్ స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అదే క్రమంలో గోదావరిఖనిలో మెయిన్ చౌరస్తాలోని పాత క్వార్టర్లు, షాపింగ్ కాంప్లెక్స్లను కూల్చివేసి మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ నిర్మించనున్నది. వాటి ఏర్పాటుతో ఆయా టౌన్లో మరింతగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సింగరేణి సిఎండి ప్రత్యేక దృష్టి. సింగరేణి సంస్థను బలోపేతం చేసే క్రమంలో వ్యాపార విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు. పెట్రోల్ బంకులతో పాటు తొలి దశలో కొత్తగూడెం, గోదావరిఖని ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్ల ఏర్పాటుపై ప్లాన్లు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ప్రోత్సహిస్తున్నారని సిఎండి తెలియజేశారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.